ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి నన్ను స్మరిస్తూ వీటిలో ఒకటి తాకమ్మా, జాగ్రత్తగా గమనించి తాకు. ఎందుకంటే నీ భవిష్యత్తు ఏంటో, నీ భవిష్యత్తులో ఏం దాగి ఉందో అన్నీ చెబుతాను, శ్రద్ధగా విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఈరోజు బాబాగారు మన ముందు మూడిట్లనైతే ఉంచారన్నమాట. ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబాగారిని తలుచుకొని ఓం సాయిరామ్ అని అనుకొని ఈ మూడిటిలో ఒకటి తాకండి. బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక అందులో మొదటిది గంట, అలానే రెండవది తామర పువ్వు, మూడవది పవిత్రమైన దీపం. ఈ మూడు కూడా పరమ పవిత్రమైనవన్నమాట. చాలా అంటే చాలా మంచివని చెప్పుకోవచ్చు. మీ మనసులో కోరికను అనుకొని గట్టిగా ఒక్కసారి బాబాగానే తలుచుకొని ఈ మూడిట్లో ఒకటి తాకండి. ఇక మీ భవిష్యత్తు ఏంటో అన్నీ కూడా స్వయంగా మన తండ్రి మాటల్లోనే తెలుసుకుందాం. మీకు ఏదైతే మిమ్మల్ని ఆకర్షిస్తుందో అదే మీ జవాబు. ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం విందామండి. మరి ఈ మూడిట్లో మీరు ఏది ఎంచుకున్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం సాయినాథాయ నమః అని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక అందరూ కోరుకున్నారా? ఇక మీరు ఎంచుకున్న సింబల్కి ఎలాంటి సందేశాన్ని బాబాగారు ఇవ్వబోతున్నారో ఇప్పుడు మనం విందాం. మొదటిగా గంట. గంట ఎంచుకున్న వారికి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి నువ్వు గంటని ఎంచుకున్నావంటే అది ఒక జాగృతి సంకేతం. ఇప్పటి వరకు నీ జీవితంలో చాలా ఆలస్యాలు జరిగాయి. నీ కష్టానికి సరైన ఫలితం రాలేదు. చాలాసార్లు ఎందుకు బాబా నాకే ఇలా జరుగుతుంది అని బాధపడ్డావు. ఇలా చూడమ్మా, నువ్వు పువ్వు ఎంచుకున్నావంటే అది ఒక శుభ సంకేతం. నీ హృదయం చాలా పవిత్రం, ఎవ్వరికీ కూడా కీడు కోరవు. కానీ చాలామంది నీ మంచితనాన్ని ఉపయోగించుకుంటున్నారు. దానితో నువ్వు లోపల బాధపడుతున్నావు కదా. నీ మనసు ఎంత మంచిదో నాకు తెలియని విషయమా? ఇప్పుడు నీ జీవితంలో ప్రేమ, శాంతి, ఆనందం రాబోతున్నాయి. నీకు నచ్చిన వ్యక్తి తిరిగి వస్తారు, లేదా నీ జీవితంలో ఒక మంచి వ్యక్తి ప్రవేశిస్తారు. కుటుంబంలో కూడా ఒక శుభవార్త నీకు వినపడుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించు. ప్రతి గురువారం నీ బాబా దగ్గర దీపం వెలిగించు. నీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. అవును తల్లి. ఇక మూడవది దీపం. నువ్వు దీపం ఎంచుకున్నావంటే అది ఒక దైవశక్తి యొక్క సంకేతం. నువ్వు ప్రస్తుతం చాలా అంటే చాలా పెద్ద సమస్యలో ఉన్నావు. నీకే తెలియకుండా ఒత్తిడిలో ఉన్నావు. కానీ చీకటి ఎక్కువ రోజులు ఉండదమ్మా. చీకటి లాంటి జీవితంలో వెలుగు నింపబోతున్నాను. నీ జీవితంలో వెలుగు తెస్తాను. అతి త్వరలోనే నీ సమస్యకు ఒక స్పష్టమైన పరిష్కారం కనబడుతుంది. డబ్బు సమస్యలు తగ్గుతాయి, మనసు ప్రశాంతమవుతుంది. కానీ నువ్వు చేయాల్సింది ఒక్కటే, నమ్మకాన్ని వదలకూడదు. ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఒక్కసారి నీ బాబాని గుర్తు చేసుకో. నీకు అద్భుతమైన మార్పు కనపడుతుంది. ఇలా చూడు, నువ్వు ఈ మూడిటిలో ఏది ఎంచుకున్నా అది నీ బాబా చూపిన మార్గమే. ఈ రోజు నుండి నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం అనేది మొదలవబోతుంది. నమ్మకముంచు, సహనం పాటించు. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు. ఈ మూడింటిలో నువ్వు ఏది ఎంచుకున్నావన్నది నాకు తప్పకుండా చెప్పు తల్లి, కామెంట్లో రాసి చూడు. ఇలా చూడమ్మా, గంట, పువ్వు, దీపం, ఇలా నువ్వు ఈ మూడిట్లో ఏది ఎంచుకున్నా అది నా ఆశీర్వాదమని మర్చిపోవద్దు. నా ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇది నువ్వు ఎంచుకున్నావు. ఇక నీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా చూడు, ఇంకా ఈ సందేశం అయిపోలేదు. ఆఖరి వరకు విను. వినకపోతే నువ్వు ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినట్లే తల్లి. ఎందుకంటే చివరిలో ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. కాబట్టి ఆఖరి వరకు విని నీ సాయిని అర్థం చేసుకోమ్మా. ఇలా చూడు బంగారు, ఇప్పటి వరకు నువ్వు విన్నది కేవలం ఒక సంకేతం మాత్రమే. కానీ ఇప్పుడు బాబా నీతో నేరుగా మాట్లాడుతున్నారు. నీ హృదయం లోపల నువ్వు దాచుకున్న బాధ, నువ్వు ఎవరికీ చెప్పని కన్నీళ్ళు, నీ ఒంటరితనం, ఇవన్నీ నాకు తెలుసు. నువ్వు ఒంటరిగా లేవు. నేను నీతోనే ఉన్నానమ్మా. నీ వెంటే ఉన్నాను. ఎంతోమంది మధ్యలో ఉన్నా సరే నీ మనసు మాత్రం ఖాళీగా అనిపించింది కదా. ఎంత నవ్వినా లోపల మాత్రం నువ్వు ఏడ్చావు, మనస్ఫూర్తిగా రవ్వడం లేదు.
ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడంతో విసిగిపోయావు. బిడ్డా, ఇది నీ శాపం కాదు, నీ పరీక్ష. ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి బాబా అని అడుగుతున్నావా? నీ జీవితంలో వచ్చిన ప్రతి కష్టం నీకు ఒక పాఠం నేర్పించడానికి మాత్రమే. నీ పూర్వజన్మలో చేసిన కొన్ని కర్మల ఫలితం ఈ జన్మలో కనపడుతుంది. భయపడకమ్మా, నువ్వు ఇప్పుడు మంచి మార్గంలో ఉన్నావు కాబట్టి నీ కష్టాలు తగ్గబోతున్నాయి. త్వరలో జరిగే మార్పులు ఏంటో తెలుసుకో. ఇప్పుడు విను. నీ జీవితంలో త్వరలోనే 3 అతిపెద్ద మార్పులు వస్తాయి. 1 ఆర్థిక మార్పు. ఇప్పటి వరకు డబ్బు విషయంలో నువ్వు చాలా కష్టపడ్డావు, ఇబ్బందులు పడ్డావు. త్వరలోనే ఒక కొత్త ఆదాయ మార్గం వస్తుంది. అది చిన్నదిగా మొదలవుతుంది, కానీ పెద్దదిగా మారుతుంది. సంబంధాల్లో మార్పులు వస్తాయి. నీకు దూరమైన వాళ్ళు తిరిగి వస్తారు, లేదా నీ జీవితంలో కొత్త మంచి వ్యక్తి వస్తారు. ఈసారి నీకు నిజంగా విలువ ఇచ్చే వాళ్ళు మాత్రమే నీతో ఉంటారు. అలానే మనశ్శాంతి. ఇప్పటి వరకు నువ్వు చాలా టెన్షన్స్లో, ఆందోళనలో ఉన్నావు, కానీ త్వరలోనే నీ మనసు ప్రశాంతంగా మారుతుంది. నువ్వు నీ జీవితం మీద మళ్ళీ కంట్రోల్ తీసుకుంటావు. నీ సాయి ఇచ్చే హెచ్చరిక ఏంటో నీకు తెలుసా? ఇలా చూడు తల్లి, విను. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం విను. నువ్వు మళ్ళీ అదే తప్పు అస్సలు చేయకూడదు. ఎవరైనా నీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలంటే వెంటనే దూరంగా ఉండు. అందరినీ నమ్మడం పూర్తిగా మానేసే. నీ విలువని తగ్గించుకోకు. నీ సాయి ఇచ్చే ఈ ముఖ్యమైన సూచనలు ఏంటో తెలుసుకున్నావా? ఇంకా ఉన్నాయి. 1, ప్రతిరోజు ప్రార్థన. రోజుకు కనీసం 5 నిమిషాలైనా నీ సాయిని గుర్తు చేసుకో. 2, నమ్మకం వదలకు. ఎలాంటి పరిస్థితి అయినా సరే నన్ను కాపాడుతారు అన్న నమ్మకం ఉంచు. 3వది, మంచి పనులు చేయి. ఎవరైనా అవసరంలో ఉంటే సాధ్యమైనంత సహాయం చేయి. నీకు అది 10 రెట్లు తిరిగి వస్తుంది. ఒక రహస్య సంకేతం తల్లి, విను. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. రానున్న 48 గంటల్లో నీకు ఒక చిన్న సంకేతం అయితే కనపడుతుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే వార్త కావచ్చు. అది నీ బాబా నీకు పంపిన సంకేతం. దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకమ్మా. నువ్వు ప్రత్యేకమైన నా బిడ్డవి, సాయి బిడ్డవి. నా ఈ మాటలు పొల్లుపోవు. నువ్వు సాధారణ వ్యక్తి కాదు, నీ సాయి ప్రత్యేకంగా ఎంచుకున్న బిడ్డవి. అందుకే చెబుతున్నాను, ఈ సందేశం నీకు కనపడి నువ్వు విన్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక సంకేతం, నీ జీవితాన్ని మార్చే నిర్ణయం. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకో. ఇకపై నేను నా జీవితాన్ని మార్చుకుంటాను, మారుస్తాను అని. నీ ఆలోచనలు మార్చు, అలవాట్లు మార్చు. అప్పుడు నీ జీవితం కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది. ఈ రోజు రాత్రి నువ్వు చేయాల్సిన ఒక పని చెబుతాను, వింటావా? జాగ్రత్తగా వినమ్మా. బిడ్డా, ఇలా చూడు. రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని బాబాని గుర్తు చేసుకొని ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని 21 సార్లు జపించు. తరువాత నీ కోరిక చెప్పుకో. ఇది నన్ను చేరుకునే శక్తివంతమైన పద్ధతి. అద్భుతం ఎలా జరుగుతుందో తెలుసా? నువ్వు ఊహించవు. అద్భుతాలు ఒక్కసారిగా జరగవమ్మా. అవి చిన్న చిన్న మార్పులతో మొదలవుతాయి. ఒకరోజు నువ్వే ఆశ్చర్యపోతావు. నా జీవితం ఇలా ఎలా మారిపోయింది బాబా అని నీకే నువ్వు ఆశ్చర్యపోతావు. చివరిగా ఒక్క మాటమ్మా, నేనున్నాను, భయపడకు. నీ కన్నీళ్లు ఇక ఎక్కువ రోజులు అస్సలు ఉండవు. నీ జీవితంలో ఖచ్చితంగా వెలుగు వస్తుంది. అవును తల్లి, ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఇక నువ్వు ఎలాంటి దిగులు లేకుండా హాయిగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. మరి అలానే మీరు ఈ మూడిటిలో ఏది కోరుకున్నారని నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. గంట కోరుకున్నారా, లేదా తామర పువ్వుని కోరుకున్నారా, లేదా దీపాన్ని కోరుకున్నారని నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.